కైకలూరులో 80 కిలోమీటర్లకి ఎటు చూడినా దారి పొడవునా వస్తా ఉంటే ఎన్ని యాక్సిడెంట్లు, బైకులు పడిపోతా ఉన్నారు, బిడ్డలు పడిపోతా ఉన్నారు, యువత. నా కళ్ళ ముందే ఒక మహిళ భర్త పడిపోయారు, రోడ్లను చూసి గుంతలు చూస్తా, గుంతల్లో పడిపోయి రోడ్లు వేయలేరు. దౌర్జన్యానికి రెడీ మీరు. ఇందాక వస్తా ఉంటే ముదినేపల్లి మండలంలో 6,000 మంది ప్రజలు ఉన్నామన్నా. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు, ఇది 6,000 మంది ఉన్నాం. చుట్టూ కొల్లేరు ఉంది, నీటి సరస్సు ఉంది, కానీ మాకు తాగడానికి నీళ్లు లేవు. 6,000 మంది మేము ఇబ్బంది పడతా ఉన్నామని, నీళ్లు లేవని. కనీసం ఉన్న ట్యాంకుల్లో మనకి కాలుష్యం ఉండిపోయింది, కాలుష్యం నిండిపోయింది, కంటామినేట్ అయిపోయింది. ప్యూరిఫై శుద్ధి చేద్దామంటే అసలు శుద్ధి చేసే వ్యవస్థ లేదు ఇక్కడ. క్యానల్స్ ఉన్నాయి, మనకి నీళ్లు పారుతా ఉన్నాయి, అన్ని వచ్చే మొత్తం కాలువల్లో మొత్తం కాలుష్యంతో నిండిపోయినాయి. మాకు స్కిన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, శారీరక రుగ్మతలు వస్తున్నాయి, శారీరక వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీలు దెబ్బతింటా ఉన్నాయి. దీని మీద మాట్లాడన్నా అని చెప్తున్నా. అంటే ముఖ్యంగా కైకలూరులోని ఏ నీటికి ఇబ్బంది ఉందో మీకు వచ్చిన 6 నెలల్లోనే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మొత్తం సంపూర్ణంగా నీటి సమస్యను తీర్చే బాధ్యత నేనే తీసుకుంటాను. కొల్లేరు నేను చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న కొల్లేరు ఇది. అందుకని ఆ కొల్లేరు మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. అందుకని కొల్లేరు ప్రజలకి, కైకలూరు ప్రజలకి నేను మాటిస్తా ఉన్నాను. జనసేన తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాటిస్తున్నాను. మీ నీటి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మన పంచాయతీ సర్పంచ్లందరూ కలిసి నన్ను ఒక మాట అడిగారు. ప్రతి సభలో మా తరపున, మా పంచాయతీ సర్పంచుల తరపున ఒక మాట చెప్పండి. 8,600 కోట్ల రూపాయలు మా నిధులు దోచేశాడు జగన్, ఈ మాట చెప్పండి అని చెప్పేసి పంచాయతీ ప్రెసిడెంట్లందరూ చెప్తా ఉంటే, పంచాయతీలు ప్రెసిడెంట్లందరికీ చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా తెలియాలి, 8,600 కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశాడు. అలాగే మాట్లాడితే పెద్ద మనిషి జగన్, నేను కూర్చోబెట్టి క్లాస్ వార్ నన్ను తిడతా ఉంటాడు. వైసీపీ నాయకుల్ని, వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం, మీ బతుక్కి ఏ రోజన్నా మీ సొంత జేబులో నుంచి 1 లక్ష రూపాయలు ఇవ్వగలరా మీరు? భారతీయ సిమెంట్స్ ఉన్నాయి మీకు, సాక్షి పేపర్లు ఉన్నాయి మీకు, వేల కోట్ల డబ్బు ఉంది. నీ జేబులో నుంచి ఏ రోజున్నా 1 కోటి రూపాయలు, కనీసం 10 లక్షలు తీసే ఏ రోజున్నా నువ్వు పంచావా? నువ్వేంటి మాట్లాడతావు క్లాస్ వార్ గురించి? నన్ను అడుగు క్లాస్ వార్ గురించి, నేను మాట్లాడతా. నా సంపాదన వదులుకొని మరి మా కౌలు రైతులు నేను అండగా నిలబడ్డాను. నీ బతుకు నువ్వేం చేశావు ఈ రోజున? నీకు క్లాస్ వార్ అనే హక్కు లేదు. 1,200 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన నిధుల్ని నువ్వు దోచేశావు. నువ్వు మనకు ముఖ్యంగా ఎంప్లాయీస్ తాలూకు నిధుల్ని, ప్రొవిడెంట్ ఫండ్ తాలూకు నిధుల్ని దారి మళ్లించేశావు. నువ్వు అడ్డగోలుగా వాడుకుంటావు. నువ్వు మాట్లాడతావు మా మీద.